అది తీసుకున్నారు ఈ ఆర్మూర్ తాలూకా ప్రజలందరికీ ఈ గణేష్ నిమజ్జనం గణేష్ చతుర్థి జరుపుకున్న భక్తులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న భక్తులందరూ అతి భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా మహిళలు వృద్ధులు పిల్లలు అందరూ కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ యొక్క నవరాత్రులను జరుపుకొని ఈ ప్రజల యోగక్షేమాలు కాంక్షిస్తూ ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని పూజించి అందరి సమాజం శ్రేయం గురించి పాటుపడ్డందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ప్రజలందరూ ఇలా సామూహికంగా ఉత్సవాన్ని జరుపుకుంటూ ప్రజలకు కష్టం కలగకుండా ఈ అతిగా డీజేలు ఇష్టం వచ్చిన రీతిలో డీజేలు పెట్టి వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, లేకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, రకరకాల పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఈ అత్యధికమైన సౌండ్ పొల్యూషన్ చేయడం వల్ల హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యలో చూసినాం ఒక గోడ డీజే సౌండ్ కి గోడ కూలి దాదాపు 10-15 మంది చనిపోయడం సందర్భాలు కూడా గాయపడ్డ సందర్భాలు కూడా మనం చూసినాం. దయచేసి అవి పెట్టకుండా ఈ తాగి అల్లరి చేయకుండా భక్తి శ్రద్ధలతోటి వినాయకుడిని ఆదిదేవుణ్ణి పూజించి ఈ ప్రజలందరికీ సమాజానికి మేలు జరిగే విధంగా మీరు ఆదిదేవుణ్ణి కొలవాలి. ఈ కొలిసిన వల్ల ఈ ప్రజలకు సుఖశాంతులు మరియు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుడిని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని మన ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న మొన్న అన్ని మండపాలు తిరిగి 5 గంటలకే మొదలు పెట్టాలని చెప్పేసి సూచించడంతో మేము 5 గంటలకే ఈ యొక్క నిమజ్జనాన్ని ప్రారంభించాము. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే మీరు బయలుదేరి శివాజీ చౌక్ వరకు 10 గంటల వరకు వస్తే అందరము మిమ్మల్ని స్వాగతం పలుకుతామని చెప్పేసి కోరుతూ అందరము సుఖశాంతులతో ఆ యొక్క వినాయకుడిని ఘనంగా నిమజ్జనానికి తీసుకువెళ్సిందిగా కోరుచున్నాను. జై హింద్, జై భారత్. అలాగే రేపు పూర్ణమి రోజు కూడా మనకు గ్రహణం వచ్చింది కాబట్టి మనము సూర్యాస్తమి లోపల రేపు సూర్యోదయం లోపలనే ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం చేయాలని చెప్పేసి వేద పండితులు చెప్పడం కాబట్టి అందరూ ఆర్మూర్ ప్రజలు ఈ విషయాన్ని గమనించి మా ఆర్మూర్ కు అయిష్టం రాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. జై హింద్, జై భారత్.